రండి చూసుకుందాం, దమ్ముంటే అరెస్టు చేసుకోండి, నేనెక్కడికి పోను, ఇక్కడే ఉంటాను అంటూ వీర లెవెల్లో స్టేట్మెంట్స్ ఇచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈసారి అలా ఎలా బుక్ అయిపోయారు? గతంలో 2-3 సార్లు అరెస్ట్ అంచుల దాకా వచ్చినా ఎందుకు ఆగింది? ఈసారి ఎక్కడ తేడా కొట్టింది? అరెస్టుకు భయపడబోను అన్న నేత చివరికి అడ్డంగా బుక్ అవ్వడం వెనుక రీజన్ ఏంటి? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అదేంటి అంబటి రాంబాబు అలా ఎలా ఇరుక్కున్నారు? మామూలుగా అయితే ఆయన అట్ట దొరికిపోయే టైప్ కాదే. పొలిటికల్ పంచులైనా, ప్రత్యర్థుల మీద విమర్శలైనా సెటైరికల్ గా మాట్లాడుతూ ఒంటికి నూనె రాసుకున్నట్టు జారిపోతూ ఉంటారే. ఇప్పుడేమైందబ్బా? ఇది ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ. వైసీపీ వాయిస్ కమ్ లౌడ్ స్పీకర్ గా చెప్పుకునే అంబటి రాంబాబు గతంలో చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారులతో గొడవలు పడ్డారు కూడా. అయినా అప్పుడెప్పుడూ లేంది ఇప్పుడు మాత్రమే అరెస్టు దాకా ఎందుకు వెళ్లిందన్న చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో గతానికి ప్రస్తుతానికి ఉన్న తేడా గురించిన విశ్లేషణలు సైతం జోరుగా ఉన్నాయి. అంతకుముందు రాంబాబు ఏం మాట్లాడినా, ఎలాంటి వ్యాఖ్యలు చేసినా అవి ఒక పరిధికి లోబడే ఉండేవని, ఈసారి మాత్రం తనకు తాను సహనం కోల్పోయి గీత దాటి ఇంతదాకా తెచ్చుకున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. 3.5 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న అంబటి 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి వైసీపీ తరపున గెలిచి జగన్ క్యాబినెట్ సెకండ్ ఫేజ్లో మంత్రయ్యారు. 2024 ఎన్నికల్లో అదే సత్తెనపల్లిలో ఓడిపోయి తర్వాత గుంటూరు షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. వైసీపీ ప్రతిపక్షంలోకొచ్చాక చాలా మంది నాయకులు సైలెంట్ అయిపోగా అంబటి రాంబాబు మాత్రం మొదటి నుంచి యాక్టివ్గానే ఉంటున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టారంటూ ఫిర్యాదు చేసి పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ ఏకంగా స్టేషన్ ముందే ధర్నా చేశారాయన. అప్పుడు కేసు బుక్ అయింది. ఇక జగన్ రెంటపాడ పర్యటన సందర్భంగా పోలీసు రూల్స్ ను ఉల్లంఘించారంటూ గుంటూరు, సత్తెనపల్లిలో కేసులు పడ్డాయి. ఇక అప్పట్నుంచి తనను కూటమి సర్కారు టార్గెట్ చేసిందని చెప్పుకుంటూ వస్తున్నారు రాంబాబు. అలాగే పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో భాగంగా ఆందోళనలు చేపట్టినప్పుడు 2 సార్లు పట్టాభిపురం సీఐతో తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. అయితే రెండోసారి పట్టాభిపురం పోలీసులు కేసు పెట్టినప్పుడు తనపై గట్టి సెక్షన్స్ నమోదు చేశారని, తనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారంబటి. అయినా అప్పుడెప్పుడూ అరెస్టు ప్రయత్నాలు జరగలేదు. ఇక తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో కూడా దూకుడుగానే వ్యవహరించారాయన. తిరుమల లడ్డూ మహాపాపం పేరుతో కూటమి నేతలు గోరంట్ల చిల్లీస్ దాబా సెంటర్లో ఫ్లెక్సీలు పెట్టారు. వాటి మీద మాజీ సీఎం జగన్, టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఫోటోలేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీల దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు రాంబాబు. 24 గంటల్లోపు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారే తొలగించాలని, లేకపోతే తానే తీసేస్తానని కూడా వార్నింగ్ ఇచ్చేశారు. మరుసటి రోజే ఆ ఫ్లెక్సీల సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ పూజలు చేశారు. అయితే ఫ్లెక్సీలు చించడానికి అంబటి ప్రయత్నించారని భావించిన కూటమి నేతలు ముందే అలర్ట్ అయిపోయారు. పూజల అనంతరం అంబటి కారు ఫ్లెక్సీల సమీపంలోకి వచ్చినప్పుడు అక్కడే ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి కారును అడ్డుకున్నారు. సరిగ్గా అక్కడే కథ అడ్డం తిరిగింది. అంబటి వెనక్కు తగ్గకుండా రివర్స్ అవడంతో పాటు గతానికి భిన్నంగా ఈసారి సహనం కోల్పోయి మాట్లాడటంతో మ్యాటర్ మొత్తం తేడా కొట్టింది. కూటమి కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆయన కూడా కంట్రోల్ తప్పి నోటికి పని చెప్పడం, ఏకంగా సీఎం చంద్రబాబునుద్దేశించే అనుచిత వ్యాఖ్యలు చేసి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వాళ్ల చేతికి ఆయనే కత్తందించారన్న చర్చలు జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. సాక్షాత్తు ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా సంబోధిస్తూ ఆ స్థాయి వ్యాఖ్యలు చేయకపోయి ఉంటే ఇప్పుడు ఇంతదాకా వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫ్లెక్సీ ఎపిసోడ్ తర్వాత మీడియాతో మాట్లాడిన రాంబాబు సీఎం చంద్రబాబు విషయంలో అలా మాట్లాడకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశారు. కానీ అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ తనను అరెస్టు చేసి జైలుకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని, తన ఇంట్లో కుక్క కూడా రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడదని అన్నారు. ఇక ఆ తర్వాతే అసలు బీభత్సం జరిగిపోయింది. పూర్తిగా సహనం కోల్పోయి మాజీ మంత్రి వాడిన పదజాలంతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు అంబటి ఇల్లు, ఆఫీసును ధ్వంసం చేశారు. నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ మొత్తం ఎపిసోడ్లో రాంబాబు గతానికి భిన్నంగా ఈసారి సంయమనం కోల్పోయి అడ్డంగా బుక్ అయ్యారని చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. గతంలో సీరియస్ వ్యాఖ్యలు చేసినప్పుడు, పోలీసులతో గొడవలు పడినప్పుడు కూడా పరిస్థితి ఇంతదాకా వెళ్లలేదని, ఈసారి మాత్రం సీఎంను ఉద్దేశించి వాడిన అభ్యంతరకరమైన పదజాలంతోనే దొరికిపోయారన్నది పొలిటికల్ టాక్.